స్వలింగ సంపర్క జంటకు వచ్చే బహుమతులపై పన్ను మినహాయింపు సాధ్యం కాదని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. వారి వివాహానికి చట్టపరమైన గుర్తింపు లేనందున ఇవ్వలేమని తేల్చి చెప్పింది. వివాహ చట్టం ప్రకారం పెళ్లిళ్లు చేసుకున్న స్త్రీ పురుష జంటలు పరస్పరం ఇచ్చిపుచ్చుకునే బహుమతులపై పన్ను మినహాయింపు పొందుతున్నారని వెల్లడించింది. పెళ్లి సమయంలో తమకు వచ్చే బహుమతులపై ఆదాయ పన్ను మినహాయింపు కల్పించాలని కోరుతూ ఇటీవల ఓ స్వలింగ సంపర్కుల జంట బాంబే హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టులో ఆదాయపు పన్ను శాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. స్వలింగ సంపర్క జంటలకు వివాహానికి సంబంధించి ప్రస్తుతం ఎటువంటి చట్టపరమైన ప్రాతిపదిక లేదని స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో స్వలింగ సంపర్క జంటలు ఇచ్చిపుచ్చుకునే బహుమతులకు పన్ను మినహాయింపు ఇవ్వలేమని తెలిపింది. స్వలింగ సంపర్క జంట పిటిషన్లో తాము జారీ చేసిన నోటీసును సవాల్ చేయదని ఆదాయ పన్ను శాఖ తెలిపింది. కాబట్టి ఈ పిటిషన్ విచారణకు అర్థమైంది కాదని అభిప్రాయపడింది. ముఖ్యంగా బహుమతులు ఇచ్చిపుచ్చుకునే వివాహిత జంటలు పొందే పన్ను మినహాయింపు ప్రయోజనాలను స్వలింగ సంపర్క జంట కోరుతోందని స్పష్టం చేసింది. అయితే చట్టపరమైన గుర్తింపు లేని బంధానికి భార్యాభర్తల హోదాకు సంబంధించిన చట్టపరమైన హక్కులను కల్పించలేమని పేర్కొంది. పిటిషన్లో ఎటువంటి సమంజసమైన అంశాలు లేవని అభిప్రాయపడింది. అందుకే స్వలింగ సంపర్క జంట దాఖలు చేసిన పిటిషన్ను వెంటనే కొట్టివేయాలని బాంబే హైకోర్టును ఆదాయ పన్ను శాఖ కోరింది. ఈ అఫిడవిట్ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ పిటిషన్పై విచారణను వాయిదా వేసింది. అయితే 50,000 రూపాయల కంటే ఎక్కువ విలువైన బహుమతులను ఆదాయంగా పరిగణించి ప్రభుత్వం వాటిపై పన్ను విధిస్తుంది. పన్ను ఎగవేతను అరికట్టడానికి పన్ను విధానంలో ఈ నిబంధన ఉంది. అయితే ఆదాయ పన్ను చట్టంలో ఒక నిర్దిష్ట మినహాయింపు ఉంది. బంధువులు లేదా జీవిత భాగస్వామి నుంచి పొందే బహుమతులకు పన్ను వర్తించదు. సాధారణ దంపతులకు ఈ ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది. అయితే స్వలింగ సంపర్క జంటలకు వచ్చే గిఫ్ట్స్ పై ఎటువంటి పన్ను మినహాయింపు లేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ స్వలింగ సంపర్క జంట బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా ఇప్పటికే స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే స్వలింగ సంపర్కులు సహజీవనంలో ఉండొచ్చని స్పష్టం చేసింది. స్వలింగ సంపర్క జంటలపై ఎలాంటి వివక్ష చూపించొద్దని, వారి హక్కులను కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.